అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు జరిగిన నష్టము తాత్కాలికంగా కనీసం వీటిని ప్రారంభించాలంటే కూడా 2 కోట్లు వచ్చింది లెక్క. రాబోయే రోజుల్లో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మళ్ళీ కీర్తి చేసిన అతని బివి మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ ప్రాజెక్టు పూర్వవైభవం వచ్చే విధంగా దీన్ని కూడా ఒక సిస్టమేటిక్, ఎందుకంటే ఆ రోజు వారు తలంచినటువంటి ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక చుక్క వాన పడకపోయినా పైన గర్వంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ రెండవసారి నా తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడిగా నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేరు ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల నాయకుల ఆశీర్వాదంతో అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆ మోటార్ని ఆన్ చేస్తున్నామంటే ఈ రోజు ఆ మోటార్ ద్వారా ఇక్కడ ఉన్న రైతులందరూ చూస్తున్నారు, వాళ్ళ ఆనందం. మాచాపురం గ్రామంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అని తుంగభద్ర నది ఒడ్డున 28 సంవత్సరాల క్రితము నిర్ణయించడం జరిగింది. ఊకే జరిగింది అది కానీ అది పేరుకే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు. దాదాపు ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద 7 గ్రామాలు ఉన్నాయి. ఒకటి మాచాపురము, నందవరము, ఇబ్రాంపురము, కొట్టాల, ఈ చిలకలదోన, ఇన్ని గ్రామాలు ఉన్నాయి. గ్రామం పేరుకు మాత్రమే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గాని దాదాపు 2-3 వేల ఎకరాలు ఉన్న దీనికి సాగునీరు గాని తాగునీరు గాని అందించలేకపోతున్నారు. చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్ అయితేమి టీడీపీ అయితేనేమి ప్రతి ఒక్కరు మా ఊరినైతేమి ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా అంతే, గత ప్రభుత్వమైనా అంతే. వాళ్ళు చెప్తా ఉన్నారు, మన బివి జయనాశ్వరరెడ్డి గారు మొన్న ఇంతకు ముందు వచ్చి గెలిపించండి, మీ ఊర్లో మీరు అల్లం కుదురు అమ్ముకుందరు, ఇది అన్ని విధాలుగా పంట పండించుకుందరు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు చూస్తా ఉన్నాం, చెరువుకు పోయి చూస్తే అంత ముళ్ళ కంపులు ఉన్నాయి. మాము అల్లం కుదురు కాదు కదా, గడ్డి వాము కదా, గడ్డి కూడా పండించలేకపోతున్నాం. కావాల్సింది పోతే గ్రౌండ్ వాటర్ కూడా లేవు. మా ఊర్లో ఎస్సీ కాలంలో ఊరినైనా సరే గ్రౌండ్ వాటరే లేవు. దాదాపు ఇది దృష్టిలో పెట్టుకోవాలా. జయనాశ్వరరెడ్డి ఊకే తాత్కాలికంగా పూజ చేసిపోయినాడు, మోటార్లు పెట్టి యువతలకు వాటర్ కొట్టించి కాసి ఊకే పూజ చేసిపోయినాడు. తాత్కాలికంగా పూజ కాసి ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలా. నీవు అంటా ఉండవు నేను మిసిగితే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ చేపిస్తున్నాను అంటా ఉండవు. నీ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నీ గుండ్రేవుల ప్రాజెక్ట్ చేపిస్తున్నా అంటావు. గుండ్రేవుల ప్రాజెక్టు కాదయ్యా, ఇక్కడ 1 కోటి రూపాయలు పెడితే మా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని దయవించి చేరుకుంటున్నాము. మామే ముసలిలో అయిపోతుంది. వాళ్ళేమో పంపులు చాలు చేసి ఎప్పుడో చాలు చేసినారు. 20 పంపులు పెట్టి నీళ్లు పారించినారు. వాళ్ళకు ఈ అధికారం వచ్చినా ఎవరు ఏం చేయలేరు. 2000 ఎకరాలు ఉండవు సార్ మా కింద, దాని కింద చెరువు కింద మాచాపురం ఇంకా పూలిసింత, చిలకలదన్న, కొట్టాల, ఇబ్రాంపురం ఉండవు సార్, నందవరం సార్. మా మామే చిన్న ముసలిలో అయిపోతుంది. ఎవరు వదలలే, వాళ్ళు వస్తారు చూస్తారు పోతారు, వాళ్ళు వస్తారు ఇల్లు చూస్తారు పోతారు. మామే ముసలిలో అయిపోతుంది. మాకు ఇంకా మా మెత్తగైతే ఇంకెప్పుడు బారాల నీళ్ళు. పంపులేమో కుళ్ళిపోయి ఎత్తకపోయి దొంగలు, అవి ఇంకా తెస్తామంటే చాలా ఇంతవరకు అన్ని లేదు రైతులకు. ఇంతవరకు నీ సుక్క నీళ్లు పోసింది లేదు. ఒక అన్ని మాటలేమో కానీ చేతుల్లో చూపించింది లేదు. మాటలతో ఒట్టి మాటమే అవుతుంది. 2014, 2024 చేసింది లేదు. తూతూ మంత్రం మాత్రమే. ఊరు చెప్పనీకే మాటలు. 1 రోజు 2 రోజులు అంతే. నది దగ్గర పంప్ హౌస్ ని లో స్టేజ్ లో కట్టాల్సింది హై స్టేజ్ లో కట్టినారు. నదిలో నీటి మట్టము 20 అడుగులు హైట్ లో ఉంటేనే నీళ్లు పంప్ హౌస్ అందుతున్నాయి. చిన్నగా వచ్చిన నీళ్లు అన్ని ముందుకు వెళ్ళిపోతున్నాయి. అంగిట్లో అన్ని ఉన్నాయి, అల్లి నోట్లో శని అన్నట్టుగా నదిలో మాకు దగ్గర 4-8 కిలోమీటర్ల నది పెట్టుకున్నా నీళ్లు మా కళ్ళెదురుగా పోతున్నాయి మా భూమిలో నుంచి. కానీ మేము తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మెయిన్గా వచ్చేసి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 2 పంప్ హౌస్ ఉన్నది, కానీ చాలా నిరుపయోగంగా ఉన్నది. మేము చేసే విజ్ఞప్తి ఒకటే ప్రభుత్వాలకి, వైసీపీ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా పేరుకు మాత్రమే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 2 అని పేరుకు మాత్రమే ఉన్నది. ఎలాంటి నీరు పారడం లేదు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాటర్ పారింది, కానీ ఈ ప్రభుత్వాలు టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పారిస్తామని చెప్తున్నారు కానీ ఎలాంటి వాటర్ పారడం లేదు. ఏమనంటే మోటార్లు ఎత్తుకెళ్ళినారు, తర్వాత మోటార్లు చెడిపోయినాయి. ఈ సంవత్సరం వర్షాలు చాలా బాగున్నాయి. దాదాపు డిఈ గారు వస్తున్నారు, ఏఈ గారు వస్తున్నారు, చూస్తున్నారు. ఇంకా ప్రభుత్వంలో ఖజానాలు లేవు. ఇది లేదు, ఏదో ఒక కారణం చేత నష్టపరుస్తున్నారు. దాదాపు గురు రాఘవేంద్ర స్టేజ్ కింద 4500 ఎకరాలు ఉన్నాయి. దానికి పేరుకు మాత్రమే 4500 ఎకరాలు నీరు పారిస్తామని చెప్పడమే కానీ ఎలాంటి రైతు అసలు లబ్ధి పొందడం లేదు. రాజకీయ నాయకులు కానీ, ఒక ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, మరి ఆర్డబ్ల్యూ కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొద్దిగా స్పందించి
రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.